బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోనూ గత 3 రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. 24 గంటల వ్యవధిలో ఉత్తరాంధ్ర జిల్లాలో పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ మండలం నవగంలో 6.6 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచంగిపుట్టు మండలం కరిముక్కిపుట్టిలో, పార్వతీపురం మన్యం జిల్లా గోయిడిలో 5.8, అల్లూరి జిల్లా చింతపల్లి మండలం అన్నవరంలో 4.6, శ్రీకాకుళం జిల్లా బుర్జ మండలం మదనపురంలో 4.4, అల్లూరు జిల్లా జి మాడుగులలో 4.3 సెంటీమీటర్ల వర్షం కురిసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బంగ్లాదేశ్ సమీపంలో తీరం దాటింది. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడి వాయవ్య బంగాళాఖాతం వైపుగా కదులుతూ శుక్రవారం మధ్యాహ్నం పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ మధ్య తీరం దాటింది. అనంతరం ఈ వాయుగుండం పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ జార్ఖండ్, ఉత్తర ఒడిశా వైపు వెళ్లనుంది. దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్పై దాదాపు తగ్గిపోయిందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ రోజు రాత్రితో వర్షాలు తగ్గుముఖం పట్టే సూచనలున్నట్లు పేర్కొంది. నేడు శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షాలు పడే సూచనలున్నాయి. నేడు రేపు కోస్తా, రాయలసీమలో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తారు వానలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇక ఏపీలో కురుస్తున్న వర్షాలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ అనంతపురం ప్రతినిధి ఆర్కే సూర్య అందిస్తారు. గుడ్ మార్నింగ్ సూర్య, ఏపీలో వర్షాల ప్రభావం ఎలా ఉంది? గుడ్ మార్నింగ్ శాలిని. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ వైపు కదులుతున్న నేపథ్యంలో గత 3 రోజులుగా ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే రేపటి వరకు అంటే ఆదివారం వరకు కూడా ఓ మోస్తారు వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నిన్న హోంమంత్రి అనిత విపత్తు నిర్వహణ శాఖతో కూడా సమీక్ష నిర్వహించి అప్రమత్తంగా ఉండాలని ప్రజలను సూచించారు. ముఖ్యంగా ఈ వర్షాలు పూర్తిగా తగ్గే వరకు, అధికారుల నుంచి ఆదేశాలు వచ్చే వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. ఇక కొన్ని చోట్ల వరదలు వస్తున్నాయన్న వదంతులు కూడా చాలా మంది వ్యాపింపజేస్తున్నారు. ఇదంతా వదంతులను నమ్మకండి, ఇలాంటి వాటిని ప్రచారం చేయకండి అంటూ విపత్తుల నిర్వహణ సంస్థ 24 గంటలు అందుబాటులో ఉంటుందని, ఏదైనా ఇటువంటి వార్తలు వింటే టోల్ ఫ్రీకి సంప్రదించండి అంటూ, అసత్య ప్రచారాలను నమ్మకండి అంటూ, ఎటువంటి భారీ వర్షాలు, వరదలు, తుఫానులు, ఇతర ఏ విపత్తులైనా ఎదుర్కోవడానికి విపత్తు నిర్వహణ శాఖ సిద్ధంగా ఉందని ఎండీ ప్రకాష్ జైన్ తెలిపారు. రానున్న 24 గంటలు పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా, జార్ఖండ్ వైపుగా ఈ ద్రోణి ప్రభావం కదులుతుంది కనుక వర్షాలు కూడా తగ్గుముఖం పట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అదేవిధంగా ముఖ్యంగా కోస్తాలో అక్కడక్కడ వర్షాలు పడతాయి. రాయలసీమ ప్రాంతంలో తేలికపాటి వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా తీరం వెంబడి గంటకు 40-60 కిలోమీటర్ల ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఈ రోజు రేపటికి అది కూడా తగ్గిపోతుందని చెప్తున్నారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనాల్లో ప్రయాణించే వాళ్ళు హెల్మెట్, కంటికి అద్దాలు ధరించాలని, తద్వారా ప్రమాదాలు, దుమ్ము ధూళి నుంచి రక్షించబడతారని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. వర్షాలు ఏదైనా ఫ్లడ్ ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు చర్యలు చేపట్టడానికి కూడా ప్రభుత్వ అధికారులకి ఇప్పటికే ప్రభుత్వం అన్ని ఆదేశాలు జారీ చేసింది. ఏదైనా కానీ రేపటికి వర్షాలు పూర్తిగా తగ్గే అవకాశాలు ఉన్నాయి. రేపటి వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు. శాలిని. థ్యాంక్ యూ సూర్య.